హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎల్ఎస్ అండ్ తండేల్ మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏమంటే మన హీరో అయితే ఒక ఫిషర్ మ్యాన్, అతను వెళ్ళి పాకిస్తాన్ లో ఎదుర్కొంటారు అండ్ ఎలా బయటకు వచ్చిందో అక్కడ పడిండే కష్టాలేమి అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇందులోపల కొంచెం లవ్ స్టోరీ కూడా మిక్స్ చేసి మనకు చూపించారు. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ నుంచి లిటిల్ బిట్ గా స్టోరీ అయితే తీసుకున్నారు. అండ్ చంద్రమోహన్ గారు అయితే కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీ తీశారు. బట్ ఈ మూవీ మీద హైప్ కూడా అంతే క్రియేట్ అయింది. అండ్ మూవీ ఆ హైప్ రీచ్ అయిందో లేదో అని చూసుకుంటే అబ్సల్యూట్లీ నాట్ రీచ్. మూవీ అయితే ఆ హైప్ రీచ్ అవ్వలేకపోయింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏమో అనుకున్నాము, బట్ మూవీ ఉండేదే ఎలాగో ఉంది. ఇది ఆ ఫస్ట్ వదిలిండే ఆ గ్లిమ్స్ చూసుకుంటే దేశభక్తి అదంతా చూపించారు, అది కూడా లేదు మూవీ లోపల. మనకి లిటిల్ బిట్ గా ఈ లవ్ స్టోరీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే నాగ చైతన్య గారు అయితే మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే తను బాగా యాక్ట్ చేసింది, బట్ ఆ క్యారెక్టరే అలా ఉంది. తను వచ్చేది ఏడ్చేది పోయేది, వచ్చేది ఏడ్చేది పోయేది, అదే ఫీల్ లోపలే ఉంటుంది. నాకైతే అది అంతగా నచ్చలేదు. అండ్ డిఎస్పి గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగుంది, బీజిఎం అయితే బాగుంది. అండ్ ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, బోరింగ్ ఉంటుంది. ఒక 20 minutes బోరింగ్ ఉంటుంది మూవీ. అండ్ మెల్లంగా మళ్ళీ స్పీడ్ ఎక్కుతా ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే బాగుంది. నాకు ఆ ఫిషర్ మ్యాన్స్ పడే కష్టాలు అదంతా ఏమి చూపిలేదు, అది కొంచెం డల్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లోపల వాళ్ళు పడే కష్టాలు. అండ్ అతను ఏదో సింపుల్ గా తండేలు అనేది అయితే వేస్తాడు, అది నాకు అంతగా నచ్చలేదు. అది ఇంకొంచెం బాగా మనకి ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా తీసుకొని పోయింటే ఇంకా బాగుండేది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే బాగుంది, ఆ పాకిస్తాన్ లో వీళ్ళుకునేది అది బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఏం జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కూడా స్పీడ్ గా ఉంటుంది. అండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది. ఎమోషన్ కూడా లిటిల్ బిట్ గా మనకు కనెక్ట్ అవుతుంది. ఆ సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో జరిగే సీన్స్ కానీ అదంతా మనకి కనెక్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ లో జరిగేది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్లు కూడా ఎమోషన్ అంతా బాగుంది. బట్ నాకు కొన్ని సాంగ్స్ అయితే అన్వాంటెడ్ అనిపించాయి మూవీలో. ఒక 2 songs, నమో నమ మళ్ళీ ఆజాదీ సాంగ్ అది సడన్ గా ప్లే చేస్తాంటారు, అదైతే నాకు అన్వాంటెడ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ లో చాలా బాగా ఎమోషన్ బిల్డ్ చేయొచ్చు, బట్ అక్కడ బిల్డ్ చేయలేదు. అది మనకి కనెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ సరే ఇది ఎమోషన్ ఇప్పుడు పండుతుంది, మనకి కనెక్ట్ అయ్యే ఫీల్ వస్తుంది, బట్ అక్కడ మళ్ళీ ఇదే వస్తుంది. అది ఇంకొంచెం బాగా ఎమోషన్ ని కనెక్ట్ చేసేలాగా ఇంకా ఇదిగా తీసింటే ఇంకా బాగుండేది. బట్ మనం చంద్రమోహన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కార్తికేయ 2 తర్వాత మంచి మూవీ. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్, నాగ చైతన్య గారి కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అనుకుంటే ఆ లెవెల్లో లేదు. ఇది జస్ట్ ఒక హిట్ అనేది కూడా ఒక అబోవ్ యావరేజ్ మూవీ. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది, నచ్చలేదు అనే కాదు, ఒక అబోవ్ యావరేజ్ మూవీ. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ జస్ట్ 3.8. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియచేసేయండి. అండ్ అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ అయితే సెట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు ముందే వస్తుంది.